నమస్కారం మిత్రులు. మీరు చూస్తున్నది రాహుల్ రెడ్డి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాహుల్ రెడ్డి. మీరు చూస్తున్నది మల్బరీ సంబంధించిన మొక్క అండి. ఇది ఈ వీడియో వచ్చేసి నల్గొండ జిల్లా, ప్రస్తుత సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండలం అండ్ విలేజ్ వద్ద ఉన్నదని ఉన్న మల్బరీ ఫ్రూట్ యొక్క మొక్క చూస్తున్నారండి మీరు. ఇది నేను నర్సరీ లైవ్ అనే ఆన్లైన్ లో సరఫరా చేసే కంపెనీ దగ్గర ఆర్డర్ చేసి వాళ్ళు అమెజాన్ లో డెలివరీ చేయడం జరిగింది. ఇది నాటి 4 రోజులు అవుతుంది. చిన్న చిన్న ఈవులు రావడం జరుగుతుంది. ఇది చాలా మంచి ఫ్యూచర్ ఉండే మొక్కట. అందువల్ల ఇది ఇంకా పెరుగుదల వీటి వీటి యొక్క కాండం నుంచి వేరు వేరు మొక్కలుగా చేయొచ్చు. అటు మొక్కలు మంచిగా పెరుగుదల చేసినాక ఇంకా మొక్కలు నాటనే ఉద్దేశంలో ఈ మొక్కను తీసుకురావడం జరిగింది. ఇది మొక్క మంచిగా ఆరోగ్యంగా ఉన్నది. చిగురించింది, మంచి ఆరోగ్యంగా ఉన్నది. ఈ మొక్క పెరిగితే మంచి ఒక 1 year వరకు పెరిగితే తర్వాత ఫలం స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్రూట్ అనేది సంవత్సరానికి 3 సార్లు, అంటే నిరంతరం కాతగాసే వృక్షం ఇది. కాకపోతే ఈ మొక్క దశలో పెరుగుదల కాపు దశ రావడానికి ఖచ్చితంగా 1 year పడతాడు మిత్రులారా. 1 year లో దీని యొక్క కాత పువ్వు స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క మల్బరీ ఫ్రూట్ ఇప్పుడు చాలా కాస్ట్లీ ఫ్రూట్లో ఇది ఒకటి. ఇది మంచిగా పెరగాలని మన ఉద్దేశంతో మల్బరీ తేవడం జరిగింది. అలాగే మల్బరీ అనేది మధ్యన మంచి ట్రెండ్ అవుతున్న ఫ్రూట్ అండి. ఇది మెయిన్గా ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో అధికంగా సాగు చేయబడుతుంది. ఎకరాలలో జరుగుతుంది. నేను సాధారణంగా మా గృహం వద్ద ఈ మొక్కలను తీసుకొచ్చి నాటడం జరిగింది. ఈ మొక్క మంచి ఆరోగ్యంగా ఉన్నది. ఇది మంచి ఆర్గానిక్ అండి. ఇది ఈ 2 అమెజాన్లో ఆర్డర్ చేయడం జరిగిందండి. అమెజాన్లో నిమ్మ మొక్కలను ఆర్డర్ చేయబడింది. ఆరోగ్యకరంగా చూపిస్తున్నది. ఈ 2 మొక్కలు అమెజాన్ లెమన్ అండి. వీటిని ఆర్డర్ చేయడం జరిగింది. 3 రోజుల క్రితం నాటడం జరిగింది. చిగురు రావడం జరిగింది. మొక్కలు మంచి ఆరోగ్యకరంగా ఉన్నాయి. మిత్రులారా, ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైనంత వరకు మమ్మల్ని ఆదరిస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాను. నిమ్మ చెట్టు చూపించిందండి. మంచి ఆరోగ్యకరంగా ఉన్నది. మంచి వాటికి ఒక పోషణ ఇస్తున్నాము. ఇది వచ్చి మల్బరీ మొక్క అండి. ఈ మల్బరీ అనేది ఇప్పుడు రంగారెడ్డి హైదరాబాద్ సరౌండింగ్ లో మంచి ట్రెండింగ్ లో ఉన్న ఫ్రూట్ అగ్రికల్చర్ అండి.